తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఋతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నెమ్మది నొందునట్లు యెహోవా దయచెయ్యునుగాక అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఓర్పా రూతులు తమ భర్తలు చనిపోయిన అత్తను విడువక ఆమె జీవితం అంధకారముగాను నిరాశాజనకముగాను కనబడుచున్నను వారు అత్తను అనుసరించుటలో ఎంతో గౌరవభావమును వ్యక్తపరిచారు. అందుకు నయోమి తన కోడలను చూచి యెహోవా మీకు నెమ్మది దయచేయునుగాక అని పలుకుతుంది. దేవుడు నీకు నెమ్మది దయచేయాలంటే దుష్టత్వం విడిచిపెట్టాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి, మేలు కలుగు మార్గములో నడుచుకోవాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నేడు నీవు ఎదుర్కొంటున్న అనేకమైన కష్టపరిస్థితులను బట్టి నెమ్మది లేని జీవితమును జీవిస్తున్నావా? అయితే నెమ్మది దయచేయగల దేవునికి నీవు మొర్ర పెట్టగలిగితే ఆయన నీ యొక్క నెమ్మది లేని, నీకు అనుకూలముగా లేని ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను విడిపించి నీ హృదయమునందు నీ కుటుంబమునందు గొప్ప నెమ్మది దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.